ఇదిగోండి రండి చూపిస్తాను. ఇదిగోండి మార్నింగ్ టిఫిన్ అండి, చూసారు కదా, పావు కేజీ మటన్ అండి. ఇప్పుడు ఇంకోటి చూపిస్తాను టిఫిన్ కింద అండి. ఇదిగోండి ఇడ్లీ, 4 ఇడ్లీ, నాకు మటన్ మీకోసమని చూపిస్తున్నాను. నేను పెట్టుకొని తినేను, మా వారికి మా యాప్కి పెడతాను అక్కడ, కాకపోతే మీకోసమని నేను చూపిస్తున్నాను. ఇదిగోండి మటను, ఇడ్లీ, కొత్తిమీర మీద వేసానండి, లోపల వేయలేదు ఈవేళ, అంటే జ్యూసుగా చేశానండి, ఎందుకంటే ఇడ్లీకి కదా. మధ్యాహ్నం ఏంటనేది చెప్తాను రండి. చిన్న చిన్న ముక్కలు కట్ చేసి ఇడ్లీ కోసము అనేసి ఇలా పెట్టానండి. చాలా బాగుంటుందండి. చాలామందికి తెలియదు ఇడ్లీ మటన్ కర్రీ అయినా చికెన్ కర్రీ అయినా బాగుంటుంది. మా వారు చికెన్ తినరు కాబట్టి ఎక్కువ తినరు, తక్కువ తినరు. మటన్ అంటే కొంచెం తింటారు. ఇదిగోండి నాడు మరి కొద్దిగా జ్యూస్ వేసుకుంటాను. ఇదిగోండి మటను ఇడ్లీ, మార్నింగ్ టిఫిన్ ఈవేళ సండే. ఇడ్లీ. అందరికీ గుడ్ మార్నింగ్ అండి. అందరూ బాగున్నారా? ఇవాళ సండే, ఏ టైంకే వీడియో వస్తుంది చూడండి, లాంగ్ వీడియో కూడా చూడండి. ఇడ్లీ మటన్ కర్రీ మధ్యాహ్నంకి ఏంటనేది మీకు వీడియోలో చెప్తాను. ఏం లేదండి, మధ్యాహ్నం కూడా నీసే వండుతాను, ఏదో ఒక వండుతాను. అనిపిస్తున్నానా లేదా? టైము డబ్బు తినేసి వంట చేయాలి. మధ్యాహ్నం వంట వాళ్ళు పెట్టేశాను, మా వారికి అది పెట్టాను, పెట్టి నేను తెచ్చుకున్నాను. అక్కడ ఉడిపోయాను, కుక్కర్లు 2 విధాలు ఇచ్చాను. వద్దనే సార్ మా వారు మటన్ కావాలని, సరే నేనే వెళ్ళాను, ఆయన తెలియదు, ఒకసారి పంపిస్తే మటన్ మంచిది ఇవ్వలేదు. ఓకేనండి, గబగబా నేను వీడియో వచ్చేసి మన వంటలోకి వెళ్ళిపోదాం, వంట చేసేద్దాం. నేను గబ్బా తినేస్తాను, ఓకేనా? ఏం వంట చేస్తున్నాను రండి చూద్దాం. ఎందుకంటే గుడ్లు అండి, అది పసుపు వేసుకుంటే పేలం అనమాట. గుడ్లు చూడండి, మా వారు తెచ్చారట, నేను ఊరైపోయినప్పుడు మర్చిపోయారట పైన రూమ్లో పెట్టేసి. గుడ్లు చూడండి ఎలాగైపోయి, కానీ పాడవ్వలేదు, తొక్కలు సరిగ్గా ఇది అవ్వలేదు అనమాట. ఉప్పు వేసి ఉడకబెట్టుకున్నాను, ఇంకాను ఉప్పు వేసుకున్నాం అనుకోండి నీట్గా వచ్చేస్తుంది. పైన పెట్టేశారు, పైన పెట్టి చూసుకోలేదు అంటే నేను వచ్చాక గబగబా అయ్యో గుడ్లు మర్చిపోయినా పై రూమ్లో ఉన్నాయి అని అన్నారు. అంటే మరి ఏంటి ఇలాగ 200 పెట్టుకొని చూపిస్తాను. గుడ్డు బాగున్నాయి, గుడ్లు అయితే బాగున్నాయి, కానీ అలాగైపోయి 2 గుడ్లు, అన్నీ కాదు కానీ గుడ్లు కొద్దిగా అండి, కొద్దిగా అంటే కొద్దిగా రొయ్యలు ఉన్నాయి. ఆ రొయ్యలు వేసి వండుదాం అనేసి ఏటేటి వేస్తాను అనేది చూపిస్తానండి. ఉల్లిపాయలు అంటే కొద్దిగా మిక్సీలో వేసుకున్నానండి, అంటే అల్లం వెల్లుల్లి పేస్టు, ఉల్లిపాయలు వేసుకున్నాను, జీలకర్ర కొద్దిగా మిక్సీలో వేసాను. తర్వాత టమాటా పళ్ళు, ఆయిల్ వేసుకొని ఈ గుడ్లు మనము వేసేసాం కదా అందులోనేనండి ఇవన్నీ నేను చేసుకున్నాను. చాలా బాగుంటుందండి, ఇలా ట్రై చేయండి ఒకసారి. సింపుల్ కూర అయితే కొద్దిగా రేయలేట్ అంటారు కదండి, ఒక్కట వాసన చూసి వచ్చి తినేస్తుంది అని అంటారు, పిల్లి పాలు ఎలా తాగేస్తుంది ఆ స్మెల్కి అని అంటారు, శాస్త్రం ఉంది. అలాగండి కొద్దిగా ఇందులో ఏముంది ఇగోండి, ఈ రొయ్యలు, ఈ కొద్దిగా ఇన్ని రొయ్యలు ఉన్నాయి, ఈ రొయ్యలు, ఈ గుడ్డులు, ఈ రొయ్యలు వేసేసి మనము వండితే సూపర్గా ఉంటుందండి. ఎక్కువ అక్కర్లేదండి స్మెల్కి మరి అవే ఉన్నాయి. కొద్ది తీసి ఉంచాను మా వారికి,
గుడ్డులు వేస్తే చాలా ఇష్టం అండి. ఎండు నెత్తళ్ళు, గుడ్డు, రొయ్యలు, ఎండు రొయ్యలు కొద్ది రొయ్యలు ఇందులో యాడ్ చేసుకోవాలి. కొద్దిగా అండి, స్మెల్కి తినేస్తాం కదా, రొయ్యలు స్మెల్ ఉంచాలి. మా వారికాయ వస్తే గుడ్లు మేము తినవచ్చు. ఇది కొద్దిగా అందులో బాగా పట్టీలండి. ఇప్పుడు ఇవన్నీ పట్టి అందులో కొద్దిగా మగ్గిపోతే టేస్ట్ వస్తుంది. చూపిస్తాను. రొయ్యలు కూడా అందులో మగ్గిపోయండి. ఇదిగోండి చూపిస్తాను. కొద్దిగా మసాలా కారం, కల్లుప్పు, ఇది జీలకర్రను ధనియాల పొడి అండి. నేను చేసుకొని ఉంచుకుంటాను. గరం మసాలాలు ఎలాగ మన కారంలో ఉంటాయి కాబట్టి నేను గరం మసాలా పౌడర్ ఎగస్ట్రా అనేది వేయను. నేను ఇలాగే చేసుకుంటాను. ఎందుకంటే అంత హార్ట్ అటాక్ ప్రాబ్లం ఎక్కువై ఉందండి. అందుకని నేను జనాలంతా అదే పరిస్థితి. అందుకు డాక్టర్ కూడా గరం మసాలా తగ్గించండి అని అంటున్నారు కాబట్టి నేను జీలకర్ర ధనియాల పొడి చేసుకొని ఉంచుకున్నానండి. ఇప్పుడు దానిలోకి అదే ఏదో బిర్యానీ, చికెన్ కర్రీ, మటన్ కర్రీ అలాంటప్పుడు నేను కొద్దిగా వేసుకుంటాను తప్పను. ఇప్పుడు ఏపిన గుడ్లు ఉన్నాయి కదండి, ఇలాగే యాడ్ చేసుకుంటాను. సింపుల్ కర్రీ చాలా టేస్ట్గా ఉంటుందండి. మధ్యాహ్నంకి ఇలాగ వస్తుంది మా వారికి. మాకు చూడండి మగ్గిపోయింది. ఇలాంటప్పుడు వాటర్ వేసుకోవాలి. ఏవైనా సరే ఎంత మనకి ఈ దీనిలో పొయ్యి మీద ఎంత కుక్ అయిన ఆయిల్లోనా కానీ వాటర్ మాత్రం ఏదైనా ఒక ముక్క గుడ్డవని ముక్కవని ములిగే వరకు వాటర్ వేసుకుంటే మన గ్రేవీతోనే ఉడికేటప్పుడు సరిపోతుందండి. చాలా బాగుంటుందండి. 2 గుడ్లే కొంచెం పాడవ్వలేదు, తొక్క ఇదైపోయింది అనమాట. దగ్గర అయిపోయింది చూసారా. ఎగ్గు రొయ్యలు కర్రీ. రొయ్యలు వేసాం కాబట్టి రొయ్యలు అంటున్నాను. ఏటి మాల్తంటే ఇన్ని వేలు రొయ్యలు వేసి రొయ్యలు కర్రీ అంటున్నారంటే కొద్దిగా రొయ్యలు వేసాను కదండి, ఈ స్మెల్కే మనం తినవచ్చండి. అయిపోయిందండి, పొయ్యి కట్టేద్దాం. నేను కొత్తిమీర కూడా వేసాను కాబట్టి ఇంకేం అవసరం లేదండి. వేడి వేడి రైస్ వేసుకొని కర్రీ తింటే చాలండి, ఇంకేముందండి. ఇందాక తెల్లవారి టిఫిన్ చేశాను కదా, మటన్కి వెళ్ళి కొనుక్కొని వచ్చాను. పావు 20 రూపాయలు, చాలా బాగుంది. కలిపించుకొని పక్కన పెట్టుకున్నాను. వంట చేస్తాను. కొద్దిగా రేయలండి, వండుకోకండి. కొద్దిగా రేయలు ఉంటే గుడ్లు 4 గుడ్లు వేసేసి కొద్దిగా ఫ్రిడ్జ్లో ఉన్న రేయలు చక్కగాను చేస్తాను మధ్యాహ్నంకి. ఉదయం మటన్ కొంచెం ఉంది, ఈ కూర ఆ కూర సరిపోద్ది. ఇవాళ సండే స్పెషల్ ఎలా మా ఇంట్లో. మీకు ఎలాగైందో ఏంటో చెప్పండి. కామెంట్ బాక్స్ కామెంట్లో ఏంటి పెట్టండి. యూట్యూబ్ ఛానల్ ఏం చేస్తున్నారంటే షార్ట్ వీడియోకి వచ్చి లాంగ్ వీడియోకి వచ్చి లైక్ ఇవ్వకుంటారు, వీడియోస్ చూడకుంటాను. ఛానల్ ఉండే వాళ్ళే ఇవ్వకుంటాను, మెసేజ్లు పెట్టి వెళ్ళిపోతున్నారండి. దయచేసి ఎవరికైతే యూట్యూబ్ ఛానల్ ఉందో వాళ్ళకి చెప్తున్నాను, మీరు వీడియో చూసి లైక్ ఇచ్చి మెసేజ్ పెట్టండి. మా బంగారాలు అందరూ కూడా వీడియో చూస్తారు, మెసేజ్ పెడతారు, లైక్ ఇస్తారు. అది ఆ లైక్లలో ఎవరివన్నీ తెలిసిన 50-60 వచ్చింది. 10 లైకులు మా ఇంట్లో విని, మా పిల్లలవి, మా కోళ్ళవి, మా మనవవి, మావే ఆ 10 లైకులు. ఆ లైక్ ఇవ్వండి బంగారాలు. లైక్ ఇస్తే ఏమీ లేదండి, తెలియదు చాలామందికి. మన వీడియో మీ చుట్టుపక్కల వాళ్ళ 10 ఇళ్ళకి వెళ్తుంది ఒక వీడియో. ఎందుకంటే లోకల్లో ఉండబోతాను. వంట అయిపోయింది. ఇవన్నీ పచ్చిమిరపకాయలు చక్కగా కండించుకొని పెట్టించుకున్నాను. ఇందులో స్టోర్ చేసుకొని ఒక పేపర్ వేసుకొని అది బాగుంటుంది ఏంటి ఉంటాయి. ఒక 10 days మనకు బిజార్ ఉండదు. ఎక్కువ మేము పచ్చిమిరపకాయలతో ఏమి కూడా వేయనండి. ఒక 2-3 వేస్తాను. చాలా పెద్ద కాయగా పాడవడం కాదు, ఏదో కొరికిస్తుంది ఎలాగ ఉంటే మరి ఇది కదా. రైతులకి చాలా లాస్ అయింది బాబు. కష్టపడతారు రైతు కష్టపడతాడు. అమ్ముకున్నాడికి అంటే మామూలు చిన్న వ్యాపారాలకి ఏమి ఉండవండి. పెద్ద వ్యాపారస్తులకి హోల్సేల్ వాళ్ళకే ఉంటుంది అంత డబ్బంతా. చిన్న వ్యాపారస్తులకి ఏమి ఉండదు.
గిన్నెలన్నీ తోమాల. తెల్లవారు వంట చేసాం కదా, అవన్నీ తోముకున్న తర్వాత మళ్ళీ మధ్యాహ్నం మళ్ళీ వంట చేసాం కదా, మళ్ళీ తిన్న తర్వాత మళ్ళీ గిన్నెలు పడతాయి. అది అందరికీ ఉండేదే, కానీ చేసి వీడు అంటే చాలా కష్టమండి. వచ్చినట్టు స్టోర్ చేసుకున్నాను. నాకు ఒక 10 రోజులు ఇబ్బంది లేదు. ఓకే, చూశారు కదా, కొద్ది వేయలేండి, గుడ్లు వేసాను 4, ఏమనుకోకండి. మాకు అలా సరిపోద్ది. మధ్యాహ్నం కొద్దిగా మటన్ ఉదయం ఉంది, అది సరిపోద్దండి. మనకు మంచి వీడియోతో వస్తాను. షార్ట్ వీడియోలు కూడా లైక్లు ఇవ్వండి బంగారాలు. లాంగ్కి ఇవ్వండి, షార్ట్కి ఇవ్వండి. లాంగ్ కొద్దిగా లేట్ అవుతుంది, చేస్తాను. మరి అందరికీ బాయ్. మీ అందరూ బాగుండాలని మా ప్యాంట్ ఎప్పుడు కోరుకుంటారు. అందరికీ బాయ్ అండి. మళ్ళీ మంచి వీడియోతో వస్తాను. ఓకే, బాయ్.